హాయ్ హాయ్ ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్ వన్ చూసారు కదా, ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ రాబోతుంది. సో దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏంటంటే అది కథ మొత్తం తెలంగాణ స్లాంగ్ లో ఉంటది కాబట్టి సో ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసాము, 1 కూడా చాలా బాగుంది. సో 2 కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తున్నాం. ట్రైలర్ కూడా బాగా తీశారు. అంటే దీంట్లో కొంచెం కొత్త కాన్సెప్ట్ కదా మనకి, చిప్ అనేది. సో అందరికి పెద్దగా ఎక్కి ఉండకపోవచ్చు చిప్ కాన్సెప్ట్ అనేది. సో సెకండ్ వన్ లో ఇంకా మనకి వేరే స్టోరీ చూపిస్తారంటారా, అదే సీక్వెల్ గా తీసుకెళ్తారు అనుకుంటున్నారు? అంటే ఇంట్లో క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో ఏదైనా చేంజ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో ఫస్ట్ హాఫ్ సీక్వెల్ గా తీసి కంటిన్యూ చేసి సెకండ్ హాఫ్ లో ఏదైనా చేంజెస్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మనకి ఇస్మార్ట్ శంకర్ లో సాంగ్స్ అనేవి అందరికి తెలిసిందే, బాగా ఫేమస్ అయిపోయాయి కూడా. సో ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాం? ఫస్ట్ దాంట్లో లాస్ట్ లో పెట్టినట్టు క్లైమాక్స్ లో ఒక దేవుని సాంగ్ పెట్టాడు కాబట్టి సో ఇందులో కూడా ఏదైనా ఒక సాంగ్ పెట్టేసి మాస్ సాంగ్ ఒకటి ప్లస్ దేవుని సాంగ్ తోటి అలరిస్తారని మేము అనుకుంటున్నాం. రామ్ ని బేసిక్ గా మనం చాక్లెట్ బాయ్ గానే ఎక్కువగా చూస్తుంటా, ఇస్మార్ట్ శంకర్ తో మాస్ బాయ్ గా అయిపోయాడు. సో ఇప్పుడు కూడా అదే మాస్ లుక్ తోటి కనిపిస్తాడా, మరి దీంట్లో మళ్ళీ చేంజెస్ ఏమైనా కనిపిస్తాడు? లేదండి, నేను అనుకుంటుంది ఏంటంటే ఇందులో ఇంకా కొంచెం మాస్ అనేది పెంచుతారు అనుకుంటున్నాను. ఆ క్రాఫ్ట్ కానీ ఆ ఐబ్రోస్ కానీ ఇంకా ఏదైనా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం పెంచుతారని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అన్ని పాన్ ఇండియన్ సినిమాలే నడుస్తున్నాయి కదా, మరి పూరి జగన్నాథ్ అనేది డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమా ఎలా ముందుకెళ్తుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా పూరి ఈజ్ ఏ బెస్ట్ డైరెక్టర్, రైట్? సో మనం చూసుకున్నట్లయితే చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే కథతోటే ఉంటుందని మేము కోరుకుంటున్నాము. అంటే పూరి ఈ మధ్య కాలంలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు కదా, సో అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పటికైనా పూరికి గట్టి కంబ్యాక్ పడుతుందా? ఆల్రెడీ ఎన్నో హిట్ కొట్టాడు. సో ఇప్పుడు ఒకసారి 2 సార్లు బ్లాక్ బస్టర్ అవ్వలేదని చెప్పి మనం అట్లా డిసైడ్ చేయలేం కదా. యూ కెన్ డోంట్ జడ్జ్ బై ఇట్స్ బుక్ బై ఇట్స్ కవర్, రైట్? సో ఆల్రెడీ అతను బ్లాక్ బస్టర్ తీసాడు. హీఈస్ ఎ సూపర్ డైరెక్టర్. సో ఇది కూడా మంచిగా ఉంటుంది, మనం వెయిట్ చేయాలంతే. థ్యాంక్ యూ.